మన బాడీలో ఎనర్జీ సెంటర్స్ని చక్రాస్ అంటారు. అసలు చక్రాస్ అంటే ఏంటి? మనం డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే చక్రం అంటే వీల్, మన వెహికల్స్కి ఉన్నట్టు. మరి ఈ చక్రాలు సరిగ్గా పనిచేయకపోతే మన ఈ వెహికల్ లాంటి బాడీ సరిగ్గా పనిచేస్తుందా? హార్ట్, లంగ్స్, కిడ్నీ ఇవి అన్ని ఆర్గన్స్ మన బాడీ బ్రతికి ఉండటానికి అయితే, చక్రాస్ ఏమో ఎనర్జీ సెంటర్స్ మన సోల్కి. ఒక్కో చక్రాకు ఒక్కో పనితనం ఉంటుంది. మనము శివసూత్రాస్ గురించి మాట్లాడుకుంటూ చక్రాస్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనుకుంటున్నారా? చక్రాస్ యొక్క ప్రాముఖ్యత గురించి శివసూత్రాసే కాదు, భగవద్గీతలో కూడా రాసి ఉంది. అందుకే దీని గురించి మన అందరం తెలుసుకోవటం ఇంపార్టెంట్ అని ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. టాపిక్లోకి వచ్చేస్తే, చక్రాస్ ఎనర్జీ సెంటర్స్ అని మాట్లాడుకున్నాం కదా. ఇవి ఎనర్జీ సెంటర్స్తో పాటు ఎనర్జీ ఫ్లో అవ్వటానికి ఒక ఛానల్ లాగా కూడా పనిచేస్తాయి. అంటే సంస్కృతంలో నాడీస్ అన్నమాట. ఇప్పుడు ఎనర్జీ అనేది ఒక్క చోట స్టక్ అయితే మనకు ఉపయోగపడుతుందా? ఎనర్జీ అనేది ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉండాలి, మన బాడీలో ఆక్సిజన్ ఆర్ రక్తం లాగా. మరి ఈ చక్రాస్ సరిగ్గా పనిచేయకపోతే ఎలా మరి? అంటే ఎనర్జీ ఫ్లో స్టక్ అవుతుంది అన్నమాట. ఎనర్జీ ఫ్లో ఎప్పుడైనా మన బాడీలో కింది నుండి పై వరకు ఈజీగా ఫ్లో అవ్వాలి, అప్పుడే అన్ని చక్రాస్ సరిగ్గా పనిచేస్తున్నట్టు. కానీ ఇది చెప్పినంత ఈజీ కాదు. మనం భూమి మీద జన్మ తీసుకుంటాం, కానీ ఎన్నో పూర్వజన్మల కష్టం, సుఖం, దుఃఖం, తెలివి, జ్ఞానం అన్నిటినీ మోస్తూ వస్తాం. దీని రిజల్టే కొందరు చాలా మేధావులు అయితే అదే సమయంలో వాళ్ళకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వచ్చు. లేదా మంచి ఫ్యామిలీలో పుడతారు కొందరు, కానీ లోకజ్ఞానం ఉండదు వాళ్ళకి. ఇలా ఒకటి ఉంటే మరొకటి లేకపోవటం మన జీవితంలో చూసి ఉంటాం. ఇవి అన్నిటినీ రెగ్యులేట్ చేయటానికి చక్రాస్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈజీగా చెప్పాలి అంటే, మనకు ఎక్కడ ఇబ్బంది ఉందో లైఫ్లో దానికి సంబంధించిన చక్ర మనము యాక్టివేట్ చేసుకోవాలి. ముందుగా చెప్పినట్టే ఇది సులభమైంది కాదు. చాలా దీక్షగా మెడిటేషన్ ప్రాసెస్ ఫాలో అయ్యి యాక్టివేట్ చేసుకునే ప్రక్రియ. కానీ ముందుగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎన్నో జన్మల కర్మ మనము మోస్తూనే ఉంటాం కదా. ఇవి మరి మార్చుకోలేమా అంటే కొంతవరకు మార్చుకోగలుగుతాం. మనం చూస్ చేసుకునే ఆప్షన్స్లోనే ఉంటుంది. ఇంకా చక్రాస్ గురించి మాట్లాడాలి అంటే, అసలు ఎన్ని చక్రాస్ ఉన్నాయి? కలియుగంలో మనము ఎన్నింటిని రీచ్ అవ్వగలుగుతాం? ఒక్కో చక్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవాలని అంటే పెద్ద సిరీస్ అవుతుంది. కానీ శివసూత్ర సిరీస్లో ఇంట్రడక్షన్ వరకు మాత్రమే చేస్తున్నాను. ఒకవేళ చక్ర సిరీస్ నేను కంప్లీట్ చేయాలి అని మీకు అనిపిస్తే కమెంట్ బాక్స్లో రాయండి. శివసూత్ర సిరీస్ అవ్వగానే చక్ర సిరీస్ గురించి మరింత డీటెయిల్గా చెప్తాను. మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటాను. మీ ప్రియాంక మంచాన్పల్లి.